ప్రజెంట్ రాజంలో టెంపరేచర్ 35, టైం 11:58. మొత్తం దిగిపోయారు బస్సులో, ఎవరు లేరు. ఎక్కే వాళ్ళు ఒక 5 కూడా లేరు. రాజం, బొబ్బిలి, రాజం, పల్లకొండ ఆ పక్కన అయితే ఉన్నాయి. తొందరలోనే చేద్దాం. రాజం నుంచి బొబ్బిలి, రాజం నుంచి పల్లకొండ బస్సెస్. రాజం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద ఆగాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద గెడ్డ, కంచారం, దేవర వలస, తెల్ల వలస, చాలా డిఫరెంట్గా ఉన్న పేర్లు ఇవన్నీ. అడవడిగా ఉంది బస్ స్టాండ్ సరౌండింగ్స్ మొత్తం. రాజం శ్రీకాకుళం ఒక బస్సు పార్కింగ్లో ఉంది ఇక్కడ కనబడుతుందంత. రాజం ఊరు హడబడిగా ఉంది. పాలకొండ, సీతంపేట ఎలా వెళ్ళాలంట. శ్రీకాకుళం సైటు పొందూరు 16 కిలోమీటర్లు. పార్ట్ 1లో మీరు చూసింది ఎంత రాజం ఒక పార్ట్ 2లో మీరు ఇప్పుడు చూస్తుంది రాజంలో ఇంకొక పార్ట్. పెద్ద ఊరు రాజము, అన్ని రకాలు ఉన్నాయి. రాజం నుంచి చిలకలపాలెం వరకు వెళ్ళే రోడ్డు స్టేట్ హైవే 4. ఒక ఊరు అయితే వచ్చింది. రోడ్డు కట్ చేయడం ఊరంతా. ఇటు సైడ్ దూరంగా అక్కడెక్కడ 2-3 ఇల్లులు అయితే ఉన్నాయి. నాగుల వలసకు దారి. ఊర్లు అనేవి ఏమీ కనిపించట్లేదు, అన్నీ చాలా తక్కువ ఊర్లు ఈ రూట్లలో. వర్షాలు పడుతున్న టైంలో రావాలి ఈ రోడ్లలోకి, ఎందుకంటే ఎక్కడికక్కడ చెరువులు, కాలువలు ఉన్నాయి. వాటర్ ఫుల్గా ఫ్లో అవుతుంటే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంటుంది. రాజంలో స్టార్ట్ అయ్యాము, ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ల పైనే వచ్చేసాము. ఒక ఊరు రాజం దాటినట్టు తగిలింది, కానీ మళ్ళీ ఇంకా ఊరు అన్నది కనిపించలేదు. ఇప్పుడే ఏదో ఊరు వచ్చింది. ఊరు అన్నదికి ఉగిరి ఈ ఊరు. రాజంలో బయలుదేరిన తర్వాత కూడా బస్సు సిచ్యువేషన్ అయితే ఖాళీగానే ఉంది బస్సు. ఊరంతా రైట్ సైడ్ ఉంది, మనం లెఫ్ట్ సైడ్ కూర్చొని వెళ్తున్నాం. పొగిరి దాన్ని. సీతంపేట 2 కిలోమీటర్స్. బస్సు స్పీడు సాలూరులో స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే పార్ట్ 1 అప్పటి నుంచి 55 తగ్గలేదు. ఖాళీ రోడ్లు, ఇంకా కొట్టుకుంటూ పోవడమే. ఆపే జనం లేరు, ఎక్కి జనం లేరు, ఎవ్వరూ లేరు, వెళ్ళిపోవడమే. ఇంకా పాలకన్యం అన్నీ తలలేసి ఉన్నాయి. పాలకన్యం. చిలకలపాలెం 18 కిలోమీటర్లు. నేషనల్ హైవే 16 మనకి 18 కిలోమీటర్లో తగులుతుంది. ఆనందపుర అగ్రహారం. ఈ నదిలో వాటర్ చుక్క కూడా లేదు. ఒక రైల్వే క్రాసింగ్ అలా వస్తూనే ఉంటాయి. పొందూరు ఖాదీకి ఫేమస్. అగ్గిపెట్టెలో పట్టే చీర ఇక్కడ తయారు చేశారంట పొందూరులోనే. పొందూరు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాము. బస్ స్టాండ్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తాము. పొందూరు ఖాదీ వస్త్రాలు లభించిన షాప్స్ అయితే చాలా ఉన్నాయి. గాంధీ గారు కూడా ఈ ఖద్దర్ని ధరించడానికి ఎక్కువ ఇష్టపడేవారంట.
పొందూరు ఆర్టీసీ బస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం పొందూరు, స్టేట్ హైవే 4. పొందూరుకి రైల్వే స్టేషన్ కూడా ఉందంట. రప్పక్క జంక్షన్ పొందూరు. స్ట్రైట్ వెళ్తే రప్పక్క అనే ఊరైతే వెళ్తాము. ఇలా వెళ్తే మనం చిలకలపాలెం వరకు పోతాము. చిలకలపాలెం 10.6, కింతలి 10 కిలోమీటర్లు. కింతలి ఈ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోవాలి కింతలికి. కృష్ణాపురం, రెడ్డిపేట, శ్రీకాకుళం 16 కిలోమీటర్లు. లొల్లుకు షాపులు చూసారు, బడ్డీ కొట్లు. వెరైటీగా ఉన్నాయి షాపులన్నీ, అంటే పాతకాలపు షాపులు ఉన్నాయి ఇక్కడ. కేశవదాసపురం, చిలకలపాలెం చెట్లు చూసారా, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వాటి వయసు. మనం డైవర్షన్ తీసుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. ఈ చిలకలపాలెం దగ్గర డైవర్షన్. రణస్థలం రైట్, శ్రీకాకుళం లెఫ్ట్. ఎదురుగుండా కనబడుతుంది నేషనల్ హైవే 16. స్ట్రైట్ వెళ్ళిపోతే శ్రీకాకుళం, బ్యాక్ వెళ్ళిపోతే విశాఖపట్నం. మళ్ళీ ఒక డైవర్షన్ ఎచ్చర్ల ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. వెంకటేశ్వర కాలేజ్ ఎచ్చర్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం. నేషనల్ హైవే 16 ఎక్కాం ఫైనల్గా. ఇంక మనం శ్రీకాకుళం సిటీ అవుట్స్కట్స్లో అయితే తిరుగుతున్నాము. ఫరీద్పేట, కనపడుతున్న ఏరియా అంతా కుశలాపురం. శ్రీకాకుళం ఊర్లోకి వెళ్ళే డైవర్షన్ తీసుకునే సమయం అయితే వచ్చింది.
స్ట్రైట్ కలకత్తా. ఇక్కడ వాల్ మీద పెయింటింగ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ. ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి శ్రీకాకుళంలో. ఐ లవ్ శ్రీకాకుళం. శ్రీకుర్మము, శ్రీముఖలింగము, అరసవల్లి సూర్య భగవానుడి ఆలయము, శ్రీముఖలింగం శివుని ఆలయము అండ్ శ్రీకుర్మం కూర్మనాథ స్వామి ఆలయం. ప్రపంచంలో ఏకైక కూర్మనాథ స్వామి ఆలయం శ్రీకాకుళం దగ్గరలోనైతే ఉంది. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఇక్కడ ఉన్న టెంపుల్స్, శ్రీకాకుళంలో ఉన్న టెంపుల్స్. అన్నీ అంబులెన్స్లే. రోడ్డు పక్కన ఇలా ఫుడ్ భోజనం అమ్ముతారు. చాలా హాస్పిటల్స్. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. ఇదే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.